హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మొబైల్ని ఇలా తిప్పేసి ఈ స్టోరీ చూడండి. అనగనగా ఒక అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఒకరోజు ఒక మేక మరియు పులి నీటి కోసం వెతుక్కుంటూ ఒక చిన్న చెరువు దగ్గరకు వచ్చాయి. అప్పుడు పులి మేకను చూసి ఇలా అంటుంది. ఈ నీళ్లు నావి, నువ్వు ఎక్కడి నుండి వెళ్ళిపో. అప్పుడు మేక కూడా ఇలా సమాధానం ఇస్తుంది. నాకు కూడా నీరు కావాలి, నేను కూడా చాలా దాహంతో ఉన్నాను, నువ్వే వెళ్ళిపో. ఇలా ఇద్దరూ గొడవపడటం చూసిన వనదేవతకు కోపం వచ్చింది. వెంటనే ఆ చెరువులో ఉన్న నీళ్ళ మొత్తం కూడా ఆవిరయ్యేలా చేసింది. ఇది చూసిన పులి మరియు మేక భయపడిపోయాయి. చేసేదేమీ లేక మేక మరియు పులి కలిసిపోయి ఒక చిన్న బావిని తవ్వడం మొదలుపెట్టాయి. కొద్దిసేపటికి ఆ బావిలో నుండి నీళ్లు బయటకు వచ్చాయి. ఆ నీళ్లు తాగి పులి మరియు మేక దాహం తీర్చుకున్నాయి. అప్పటి నుండి పులి మరియు మేక మంచి స్నేహితులుగా అడవిలో హ్యాపీగా జీవించసాగాయి. సో ఫ్రెండ్స్, వీడియో చూస్తారు కదా మీరు. సో ఇలాంటి వీడియోస్ అనేది మీరు కూడా చేసి ఓకేనా. సో మనకి యూట్యూబ్ నుంచి అండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి మనకి ఫేస్బుక్ నుంచి సో మీరు మంత్లీ కూడా ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు నమ్ముది కావట్లేదు కదా. సో ఒక్కసారి మీరు మీ యొక్క యూట్యూబ్ కానివ్వండి అంటే ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, సో ఒకసారి సెర్చ్ బార్లో సెర్చ్ చేసుకోండి. సో మనకి ఏంటంటే తెలుగు కార్టూన్ స్టోరీస్ అని చెప్పేసి, తెలుగు యానిమేటెడ్ వీడియోస్ అని చెప్పేసి సెర్చ్ చేసి చూసుకోండి. మీకైతే కుప్పలు తెప్పలు వస్తాయి అన్నమాట వీడియోస్. సో ఒకసారి వాటికి వచ్చే రీచ్ చూసుకోండి. సో రీచ్ అనేది మనకి వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో మనకి వ్యూస్ వస్తాయి అన్నమాట. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఎప్పుడైతే ఫ్రీగా టైం ఉంటుందో సో ఆ ఫ్రీ టైంలో మీరు కాసేపు కూర్చుంది అనుకోండి, మీకు ఆటోమేటిక్గా అయితే స్టోరీస్ చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్గా అయితే యూట్యూబ్ నుంచి, ఇన్స్టాగ్రామ్ నుంచి, ఫేస్బుక్ నుంచి మనకి సోషల్ మీడియాని యూజ్ చేసుకొని సో మీరు మంత్లీ కూడా ఎంత కానుకున్నా కానివ్వండి, సో ఒక 10K నుంచి 10,000 నుంచి 50,000 వరకు అంటే 50 వరకు మీరు ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఇది సోల్గా అనిపించవచ్చు, బట్ మీరు కనుక కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీరు ఈజీగా అయితే దీంట్లో సక్సెస్ అవ్వగలరు అన్నమాట. సో మనం ఏమాత్రం నేర్చుకోకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఇక మీకు ఏంటంటే మీ ఓన్గా ఏఐని అంటే మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసుకొని మీరు కూడా మీ ఓన్గా అంటే మీకు వస్తాయి కదా కళలు కానివ్వండి, సో ఐడియాస్ ఉంటాయి కదా. సో ఆ ఐడియాస్ని మీరు వర్చువల్గా అంటే ఏంటంటే మనకి కంటికి కనపడే విధంగా మీరు మీకు నచ్చిన రీతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని అద్భుతమైన స్టోరేజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు కనుక దీంట్లో కొంచెం హార్డ్ వర్క్ చేస్తే మీకు ఆటోమేటిక్ సక్సెస్ వస్తుంది. సో మీకు వన్స్ సక్సెస్ వచ్చిందంటే మీకు యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవచ్చు, అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి మనీ వస్తుంది, అండ్ మనకి ఫేస్బుక్ నుంచి మనీ వస్తుంది అన్నమాట. ఓకే, సో మనకి ఇన్ని రకాలుగా అయితే మనీ ఎర్న్ చేసుకోవచ్చు అన్నమాట. సో మనం కూడా ఈ విధంగా స్టోరీస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ మనకి ఇలా క్రియేట్ చేయడం మనకి ఎలాంటి టూల్స్ కావాలి ఓకేనా, మనకి ఏమేమి ప్రాసెస్ చేస్తే మనకి ఇదంతా వస్తుందని చెప్పేసి మీకు క్లారిటీగా చెప్తామాట ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ పర్లేదు, సో మీ దగ్గర పీసీ ఉన్నా పర్లేదు అనమాట. సో మీకు ఏం లేదు మొబైల్ ఉన్నా పర్లేదు అనమాట. సో మొబైల్ కూడా చాలా ఈజీ చేసుకోవచ్చు అనమాట. ఇందాక మీరు చూసారు కదా స్టార్టింగ్లో వీడియో, అది మొబైల్లో చేస్తామాట. సో మీకు చూపిస్తామాట, బట్ నేను ఏంటంటే మీకు ల్యాప్టాప్ చూపిస్తామాట. మీకు ల్యాప్టాప్ చూపించడం మీకు ఏంటంటే మీకు ఇంటర్ఫేస్ క్లారిటీగా ఉంటుంది. సో ఏ స్టెప్ ఎక్కడ వాడాలో మీకు క్లారిటీగా అర్థమైందన్నమాట ఓకేనా. సో మనం ఏమాత్రం నేర్చుకోకుండా టాపిక్ వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనం కూడా ఇలాంటి స్టోరీస్ క్రియేట్ చేయాలంటే మనకైతే 3 టూల్స్ కావాలన్నమాట. సో ఆ 3 టూల్స్ వచ్చేసి మీకు పక్కన చూపిస్తామన్నమాట. మనకి ఫస్ట్ టూల్ వచ్చేసి చాట్ జీపీటీ అన్నమాట. సో దీన్ని యూజ్ చేసుకుని మనం స్టోరీస్ని జనరేట్ చేసుకోవచ్చు, స్టోరీస్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి పిక్లుమెన్ అన్నమాట. సో పిక్లుమెన్ అంటే మనకు వచ్చిన ఐడియాస్ని, మనకు వచ్చిన స్టోరీని ఉంటుంది కదా, స్టోరీని మనం ఏంటంటే మనం యానిమేట్ చేయాలి కదా. పిక్స్ అన్నమాట, మనకి ఇమేజెస్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి థర్డ్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే హ్యాలియో అన్నమాట. మనకు వచ్చిన పిక్స్ అనేవి అవి యానిమేట్ చేసుకోవడం కోసం అంటే వీడియోస్ క్రియేట్ చేసుకోవడం కోసం అంటే ఒక స్టోరీ మొత్తం క్రియేట్ చేసుకోవడం కోసం మనకి ఈ హ్యాలియో అనేది ఉపయోగపడుతుంది అన్నమాట ఓకేనా. సో ఈ 3 లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీరు ఏంటంటే డైరెక్ట్గా మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో సెట్ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా. సో డైరెక్ట్ మీకు ఏంటంటే ఒక స్టోరీ కావాలన్నమాట. ఒక స్టోరీని మనం యానిమేట్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. మీకు దగ్గర స్టోరీస్ ఉంటే పర్లేదు. మీ దగ్గర స్టోరీ లేనప్పుడు ఏం చేయాలంటే మనకి అందుబాటులో అయితే చాట్ జీపీటీ ఉందన్నమాట. దీన్ని యూజ్ చేసుకుని మనం ఫ్రీగా అయితే స్టోరేజ్ జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఏ విధంగా చేసుకోవాలంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో కానివ్వండి, ల్యాప్టాప్లో కానివ్వండి, పీసీలో కానివ్వండి, ఏదో ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసుకోండి. బ్రౌజర్ ఓపెన్ చేసి చాట్ జీపీటీ అని టైప్ చేసుకోండి. టైప్ చేసుకుని మనకి ఏ విధంగా అయితే వస్తుంది అన్నమాట ఓకేనా. ఇక మనకి ఏ విధంగా అయితే వస్తుంది. ఇక మీకు డైరెక్ట్గా మనకి ఈ సైట్ ఓపెన్ కాగానే మీ యొక్క జీమెయిల్తో లాగిన్ అవ్వబడితే సింపుల్గా అయితే సైన్ అప్ మీద ఇక మీ కార్నర్లో ఉంటుంది అన్నమాట. రైట్ సైడ్ కార్నర్లో సింపుల్గా సైన్ అప్ పెట్టి ట్యాప్ చేసి మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. మనకి వన్స్ లాగిన్ అవ్వగానే మనం ఏం చేయాలంటే మనకి సెర్చ్ ఉంది కదా, ఇక్కడ మెసేజ్ చాట్ జీపీటీ ఉంది కదా ఇక్కడ. ఈ బాక్స్లో ఇక్కడ చూసుకోవచ్చు. నేను మనకి ఇక్కడ ఏం రాశానంటే గివ్ మీ ఏ తెలుగు స్టోరీ ఆఫ్ టైగర్ అండ్ ఎలిఫెంట్స్ ఫ్రెండ్షిప్ విత్ ఇన్ 50 words స్టైల్ 3D పిక్చర్ అన్నమాట. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఒక ఎలిఫెంట్కి టైగర్కి మధ్య ఫ్రెండ్షిప్ ఉన్న కథను నాకు ఇవ్వమంటున్నా అన్నమాట. ఇక మనకి ఏంటంటే విత్ ఇన్ 50 words అన్నమాట.
నేను 50 వర్డ్స్ ఎందుకు మెన్షన్ చేశా అంటే సో మీరు కనుక ఏంటంటే సో ఎలిఫెంట్ ఫ్రెండ్షిప్ స్టోరీ రాయమంటే అది మనకు పెద్ద సినిమా స్టోరీ ఇస్తామన్నమాట. కాబట్టి సో మన స్టార్టింగ్ కాబట్టి సో కొంచెం అన్నమాట తక్కువ మనకు నేర్చుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తామన్నమాట. ఇక నేను 50 వర్డ్స్ ఎందుకు మెన్షన్ చేశా అంటే మనకి తక్కువ స్టోరీ వస్తుంది. సో ఈ స్టోరీ మనం డైరెక్ట్గా అయితే సో యానిమేట్ చేసుకోవచ్చు, అంటే యానిమేషన్ వీడియో లెక్క చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకి లాస్ట్ చూసుకోవచ్చు 3D పిక్సార్ ఉంది కదా. సో 3D పిక్సార్ అంటే ఇప్పుడు మనం చేసేది మొత్తం కూడా 3D యానిమేషన్ కాబట్టి నేను లాస్ట్లో ఈ విధంగా 3D పిక్సార్ అనేది మెన్షన్ చేశానమాట. సో మీకు ఇవి ఉంటాయి కదా మనకి ప్రాంప్ట్స్ మొత్తం కూడా, అంటే మీకు ఈ టెక్స్ట్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, లేదంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటాయి అన్నమాట. సో ఇంకెవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోతే సో కింద లింక్ ఉంటుంది. సో లింక్ మీద ట్యాప్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి, ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ మనం ఇచ్చాం కదా సో గివ్ మీ తెలుగు స్టోరీ అని చెప్పేసి మనకి ఈ విధంగా ఇవ్వగానే ఇక్కడ చూసుకోవచ్చు మనకి విత్ ఇన్ 50 వర్డ్స్లో మనకు స్టోరీ వచ్చింది కదా. సో ఇక్కడ ఏం చేయండి మనం, సో ఈ లైన్స్ మనకి తెలుగులో ఉంది కదా, ఈ తెలుగులో ఉన్నదా మొత్తం కూడా సో చదువుకోండి మీరు. మనకి ChatGPT ఇచ్చే స్టోరీస్ అనేవి మనకి ప్రాపర్గా ఉండవు. ఒకసారి మనకి ఏంటంటే సో మిస్టేక్ అవ్వచ్చు అన్నమాట. స్టోరీస్లో మనకి అంటే ప్రాపర్గా లైన్స్ రాకపోవడం, సో సరైన అర్థం లేకపోవడం, సో అలా ఉంటాయి అన్నమాట. సో మీకు స్టోరీ వచ్చిన తర్వాత సో ప్రాపర్గా చదువుకోండి. సో చదువుకుంటే మీకు ఆ స్టోరీ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, సో ఎక్కడ మిస్టేక్స్ లేవనుకుంటే మీరు డైరెక్ట్గా సో ఆ స్టోరీని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్న డైరెక్ట్గా అయితే మనకు కావాల్సిన ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ మన వీడియోస్ ప్రాంప్ట్స్ మొత్తం కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో ఈ ప్రాంప్ట్ అంటే ఏంటో మీకు చెప్తామాట మీకు ముందు సో ఓకేనా. సో ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. సో మనకి విధంగా తెలుగు స్టోరీ ఇచ్చిన తర్వాత దీన్ని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోవాలి, ఓకేనా. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏం చేస్తుందంటే నెక్స్ట్ ఇక్కడ సో నాకు కన్వర్ట్ అబౌట్ స్టోరీ టు ఇంగ్లీష్ అండ్ డివైడ్ ఈచ్ సీన్ అన్నమాట. ఇక్కడ ఏమంటున్నా అంటే సో పైన ఉన్న తెలుగు స్టోరీని ఇంగ్లీష్లో మార్చి సో ప్రతి ఒక్క సీన్ డివైడ్ చేయమంటున్నా అన్నమాట. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ విధంగా ఇచ్చేస్తాం కదా, ఇక్కడ సెండ్ ట్యాప్ చేస్తున్నాం. సెండ్ ట్యాప్ చేయగా మనకు ఆటోమేటిక్ అయితే అక్కడ మనకి ఏంటంటే సో స్టోరీ మొత్తం కూడా ఇంగ్లీష్కి వస్తుందన్నమాట. సో ఇంగ్లీష్లో కన్వర్ట్ అయిపోయి సో ప్రతి ఒక్క సీన్ మనకి డివైడ్ అయిపోయింది అన్నమాట. ప్రతి ఒక్క సీన్ డివైడ్ అయిపోయింది. సో ఈ సీన్ ప్రకారం మనం డైరెక్ట్గా అయితే సో ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో మనం ఆ ఇమేజెస్ని మనం డైరెక్ట్గా అయితే యానిమేటెడ్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. ఇక మనం చూసుకోవచ్చు మనకి సీన్ 1 ఉంది, సీన్ 2 ఉంది, సీన్ 3 ఉంది, సీన్ 4 మొత్తం వచ్చినాయి కదా. సో మనకి విధంగా సీన్స్ మొత్తం వచ్చినాయి కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సో నౌ జనరేట్ 3D పిక్సార్ స్టైల్ ప్రాంప్ట్స్ టు క్రియేట్ ఇమేజెస్ ఫ్రమ్ అబోవ్ ఈచ్ సీన్ అన్నమాట. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే సో పైన సీన్స్ నుంచి 3D పిక్సార్ స్టైల్ అన్నమాట. 3D పిక్సార్ అంటే మనకు తెలుసు కదా, సో మనకి 3D యానిమేషన్ సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్స్ అన్నమాట. అంటే ప్రాంప్ట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఏం లేదు, జస్ట్ మనం ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కోసం ఒక మ్యాటర్ ఇస్తాం కదా, ఆ మ్యాటర్నే ప్రాంప్ట్ అంటారు అన్నమాట, ఓకేనా. ఇక్కడ నేను ఏమంటున్నా సో నా జనరేట్ ఓన్లీ, ఇక్కడ ఓన్లీ అని టైప్ చేయాలి, ఓకేనా, సారీ ఓన్లీ. సో 3D పిక్సార్ స్టైల్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఇక్కడ ఇచ్చామట. ఇక్కడ నేను సెండ్ చేస్తున్నా. సెండ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అయితే సో ప్రతి ఒక్క సీన్ సంబంధించిన మనకి ఇమేజ్ ప్రాంప్ట్ అన్నమాట. సో ఏ సీన్లో ఏం జరుగుతుందో ఇక మనకు ఆటోమేటిక్గా అయితే రాస్తామట, ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఆటోమేటిక్గా అయితే ఇక్కడ రాస్తుంది. మనకి సీన్ 1 సీన్ 1 సీన్ 2 సీన్ 3 ఇక మొత్తం వచ్చేస్తాయి కదా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి మొత్తం కూడా ఈ విధంగా అయితే మనకి మొత్తం కూడా సీన్ 5 అంటే మొత్తం కూడా మనకి 5 సీన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక మనకి డైరెక్ట్గా అయితే సో ఇమేజ్ ప్రాంప్ట్స్కి వచ్చేసినాయి అన్నమాట. సో ఇమేజ్ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకుని మనం సో మన ఇమేజెస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో వచ్చిన ఇమేజెస్ మనం యానిమేట్ చేసుకోవచ్చు, అంటే మనం ఇట్లా డాన్స్ చేయడం, కదలడం, యాక్షన్స్ ఉంటాయి కదా, అలా మనం యానిమేట్ చేసుకోవచ్చు అన్నమాట, ఓకేనా. సో దానికంటే ముందు మనం ఏం చేయాలంటే మనం ఏం చేస్తాం ఫస్ట్ ఒక స్టోరీని తెలుగులో అడిగాం కదా, సో తెలుగులో ఇచ్చేసింది. దాన్ని మనం తెలుగులో ఉన్న స్టోరీని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తాం. సో ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఒక్కో సీన్ డివైడ్ చేయమన్నాం. ఒక్కో సీన్ డివైడ్ చేసింది. సో డివైడ్ చేసిన తర్వాత సో మనకి సీన్స్ తగ్గట్టు మనకి ఇమేజ్ ప్రాంప్ట్స్ ఇవ్వమన్నాం, ఓకేనా. ఇమేజ్ ప్రాంప్ట్స్ అంటే సో ఇమేజ్ ఎలా ఉండాలో సో దాని తగ్గట్టు సీన్స్ నుంచి మనం అయితే డైరెక్ట్గా అయితే ఇమేజ్ ప్రాంప్ట్స్ అడిగాం. మనకి ఇమేజ్ ప్రాంప్ట్స్ కూడా వచ్చేసినాయి కదా. సో నెక్స్ట్ మనకి ఈ విధంగా ఇమేజ్ ప్రాంప్ట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది సో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అన్నమాట. సో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకి ఏంటంటే సీన్ 1లో ఏం జరిగింది, సీన్ 2లో ఏం జరిగింది, ఓకేనా. సీన్ 1లో ఉన్న క్యారెక్టర్సే సీన్ 2లో ఉండాలి, సీన్ 2లో ఉన్న క్యారెక్టర్స్ సీన్ 3లో ఉండాలి. అంటే మనకి క్యారెక్టర్ అనేది కాన్స్టెంట్గా ఉండమాట. సో వాళ్ళ వేషధారణ కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క వేసుకున్న బట్టలు కానివచ్చు, స్కిన్ టోన్ కావచ్చు, ఐస్ కావచ్చు, సో ఇలా ఉంటాయి కదా. ప్రతి ఒక్కటి మనకి సీన్ 1లో ఎలా ఉందో సీన్ 2లో అలా ఉండాలన్నమాట. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నా అంటే మనకి మొత్తం కూడా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయంటే ఇక మనకి మొత్తం కూడా 2 క్యారెక్టర్స్ అన్నమాట. సో ఒక ఎలిఫెంట్, ఒక టైగర్. సో టైగర్ ఎలా ఉండాలి అండ్ మనకి ఎలిఫెంట్ ఎలా ఉండాలో ఇక మనకి క్యారెక్టర్కి సో క్యారెక్టరేషన్ ఇవ్వాలన్నమాట. అంటే ఎలా ఉండాలి, వాటి రూపురేఖలు ఎలా ఉండాలో ఇవ్వాలి. ఎందుకంటే సో అది ఇచ్చామనుకోండి సో నెక్స్ట్ స్టెప్ కూడా మనకి సేమ్ అయ్యే రూపురేఖ కలిగిన మనకి క్యారెక్టర్ అనేది చూపిస్తాం అన్నమాట. ఇక మనకి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నా అంటే ఇక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే సో క్యారెక్టర్స్ చెప్పినాక రూపురేఖ మనం అంటే మనం సరిగ్గా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఏం చేస్తుంటే మనకి సో ఇంక్లూడ్ దీస్ లైన్స్ వేర్ టైగర్ అండ్ ఎలిఫెంట్ అపియర్స్. అంటే ఇక్కడ ఏమంటున్నా అంటే సో మనకి టైగర్ అండ్ ఎలిఫెంట్ ఎక్కడెక్కడ వస్తాయో సో వచ్చిన దగ్గర సో ఈ లైన్స్ మీరు అక్కడ ఇంక్లూడ్ చేయమని చెప్తున్నమాట. సో మనకి ఇక్కడ ఏముంది ఇంక్లూడ్ చేసిన లైన్స్, ఎలిఫెంట్ అక్కడ చూసుకోవచ్చు. ఎలిఫెంట్ ఈజ్ ఏ 5 years ఓల్డ్ అనిమల్ అన్నమాట.
అంటే ఎలిఫెంట్ అనేది ఒక 5 years ఓల్డ్ అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ టైగర్ చూసుకోవచ్చు. టైగర్ ఈజ్ ఏ 5 years ఓల్డ్ అనిమల్. అంటే ఇక్కడ మనకి ఎనిమల్స్ కాబట్టి ఇక మనకు వాటి రూపురేఖలు ఏమి అక్కడ మెన్షన్ చేస్తే పర్లేదు. జస్ట్ వాటి యొక్క ఏజ్ మనం మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. సో మనకి ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే సో మీరు ఒక యానిమేషన్ వీడియో చేసేటప్పుడు సో మ్యాక్సిమం మీరు ఎక్కువగా సో మనుషులు హ్యూమన్ బీయింగ్స్ కాకుండా ఈ విధంగా మనకి పక్షులు జంతువులు ఉంటాయి కదా, సో యానిమల్స్ మీద బర్డ్స్ మీద వీటి మీద మీరు యానిమేషన్ చేసుకోండి. ఎందుకంటే మీకు మనకి ఈ టైప్ ఆఫ్ మనకి బర్డ్స్ యానిమల్స్ మీకు ఏంటంటే సో మీకు క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది సో ప్రాపర్గా ఉంటుంది అనమాట. అంటే మీకు కాన్స్టెంట్గా ఉంటుంది. సో మీరు ఎన్ని క్యారెక్టర్స్ మీరు అంటే ఎన్ని సీన్స్ చేసుకున్నా కానివ్వండి మీకు క్యారెక్టర్ అది సో కాన్స్టెంట్గా ఉంటుంది. సో చూసే వాళ్ళకి కూడా మనకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇక ఇదనమాట. సో మనకి ఏంటంటే మనకి సో ఎలిఫెంట్ అండ్ టైగర్ మనకి ఎక్కడైతే వస్తాయో అక్కడ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఇక మనకి ఎలిఫెంట్ ఈజ్ 5 years ఓల్డ్ వస్తుంది. ఇక మనకి టైగర్ వచ్చేసి 5 years ఓల్డ్ అనమాట. ఇక చూసుకోండి. ఇక నేను మళ్ళీ సెండ్ చేస్తున్నా. సెండ్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే టైగర్ అండ్ మనకి ఎలిఫెంట్ ఎక్కడ ఉందో అక్కడ మనకి ఈ మొత్తం కూడా మెన్షన్ చేస్తామన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ చూసుకోవచ్చు ద టైగర్ ఏ 5 year ఓల్డ్ ఎనిమల్ విత్ బ్రైట్ ఆరెంజ్. సో ఇక్కడ మనకి సంథింగ్ ఉంది కదా అక్కడ మనకంటే ఇక్కడ టైగర్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ మనకి 5 years మెన్షన్ చేస్తామన్నమాట. అంటే మనకి టైగర్ 5 years ఓల్డ్ ఉన్న టైగర్ కావాలని చెప్పేసి. ఇక మనకి నెక్స్ట్ మనకి ఎలిఫెంట్ కూడా చూసుకోవచ్చు. ఎలిఫెంట్ కూడా మనకి 5 years ఓల్డ్ ఎనిమల్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తాం కదా మనకి అంటే మనకి ఎలిఫెంట్ కూడా మనకి 5 years ఉన్న మనకి ఎలిఫెంట్ వస్తుంది అన్నమాట. ఓకేనా. మనకి ఈ విధంగా సో చేసుకుంటే మనకి క్యారెక్టర్ కన్సిస్టెన్సీ అనేది మనకి ప్రాపర్గా అయితే సో ప్రతి ఒక్క సీన్ కూడా మనకి సో స్టేబుల్ ఉంటుంది అన్నమాట. అంటే మనకి ఫస్ట్ సీన్ వచ్చింది, సెకండ్ సీన్ వస్తుంది, సెకండ్ సీన్ వచ్చింది మనకి థర్డ్ సీన్ వస్తుంది అన్నమాట. సో ఇక మనకైతే సో క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కూడా అయిపోయింది కాబట్టి మనకి ప్రాపర్గా అయితే అంత అయిపోయింది అన్నమాట. సో ఓకేనా. సో మనకి ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం మనం ఇక సింపుల్గా అయితే ఒక స్టోరీని తెలుగులో తీసుకున్నాం. సో తెలుగులో తీసుకున్న తర్వాత అంటే అడిగామన్నమాట. సో ChatGPTని ఒక తెలుగు స్టోరీ మనం ఇచ్చేసింది. సో ఇచ్చిన స్టోరీని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకున్నాం. కన్వర్ట్ చేసుకున్న తర్వాత వచ్చిన స్టోరీని సో మనకి ఏంటంటే సీన్ వైజ్గా డివైడ్ చేయమన్నాం. సో ఆటోమేటిక్గా సో సీన్ వైజ్గా డివైడ్ చేసింది. సో సీన్ వైజ్గా డివైడ్ చేసిన తర్వాత ఏం చేస్తామంటే సో ఒక్కో సీన్ నుంచి ఇమేజ్ ప్రాంప్ట్ అన్నమాట. సో ఇమేజ్ ప్రాంప్ట్ తీసుకున్నాం. సో ఇమేజ్ ప్రాంప్ట్కి ఏం చేస్తామంటే సో మనకి ఈ స్టోరీలో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో సో అన్ని క్యారెక్టర్స్ కూడా మనం సో ఏం చేస్తామంటే క్యారెక్టరైజేషన్ అనమాట. అంటే మనం ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎలా డిజైన్ చేయాలని చెప్పేసి చేసామన్నమాట. ఇది మనకి ఎనిమల్ కాబట్టి మనం అంతగా పెద్దగా మనం క్యారెక్టరైజేషన్ ఏం చేయలేదు. జస్ట్ ఒక 5 years ఓల్డ్ అని చెప్పేసి మెన్షన్ చేస్తాం. మనకు ఆటోమేటిక్గా అయితే ఈజీగా అయిపోయింది అనమాట. సో మనకి ఈ విధంగా సో క్యారెక్టరైజేషన్ కూడా అయిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఏం చేయాలంటే సో ఈ మనకి ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా ఇమేజ్ ప్రాంప్ట్స్ అనేవి, ఈ ప్రాంప్ట్స్ మొత్తం కూడా మనం ఇమేజెస్ అంటే సో ఈ ప్రాంప్ట్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేయాలి ఇప్పుడు సో ఇమేజెస్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకుని ఇమేజెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే దానికి మనకి ఒక సైట్ కావాలన్నమాట. సో ఆ సైట్ నేమ్ వచ్చేసి పిక్లుమెన్ అనమాట. సో ఈ పిక్లుమెన్ యూజ్ చేసుకుని మీరు ఈజీగా అయితే ఫ్రీగా అయితే ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక మనకి సీన్ 1 ఉంది కదా, సో ఇక మనకి సీన్ 1లో ఉన్న ఒక ప్రాంప్ట్ ఉంది కదా, ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకుంటాను అనమాట. కాపీ చేసుకొని ఇప్పుడు నేను పిక్లుమెన్ సైట్ ఉంటుంది అనమాట. సో పిక్లుమెన్ అనే సైట్ మీరు డైరెక్ట్గా అయితే సో ఓపెన్ చేసుకుని డేటాకి అయితే ఫస్ట్ లింక్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ లింక్ మీరు ట్యాప్ చేసుకోండి. మీకు డేటాకి అయితే మనకి పిక్లుమెన్ సైట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో మనకి ఈ విధంగా ఓపెన్ తర్వాత ఏం చేయాలంటే మీ యొక్క జీమెయిల్తో లాగిన్ అవ్వండి. ఓకేనా. సో లాగిన్ అయితే మనకి ఆటోమేటిక్ అయితే సో అకౌంట్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో వన్స్ మనకి అకౌంట్ క్రియేట్ అవగా మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇక మరి ఏం చేయాలంటే ఫస్ట్ మనకి స్టార్టింగ్ ఇక్కడ ఉంది కదా డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ ఉంది కదా, ఇక్కడ మనకి ఇప్పుడు మనం కాపీ చేసుకున్నాం కదా ఇమేజ్ ప్రాంప్ట్ ChatGPT నుంచి, దాన్ని ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. సో పేస్ట్ చేసుకుంటే మనకి ఈ విధంగా పేస్ట్ అయిపోయింది కదా. ఇక మనం చూసుకోవచ్చు రైట్ సైడ్ మనకి ఒక సింబల్ ఉంది కదా మోడల్ సెలెక్ట్ అని చెప్పేసి దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక మనకి చాలా రకాల మోడల్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ మోడల్స్లో మనం ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి లాస్ట్లో ఫ్లక్స్ ఉంది కదా, సో ఇక మనకి మోడల్ని సో ఫ్లక్స్ సెలెక్ట్ చేసుకోండి. సో ఫ్లక్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక మనకి ఇక రేషియో ఉంది కదా ఆస్పెక్ట్ రేషియో అని చెప్పేసి దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక మనకి మెయిన్లీ సో 2 రేషియోస్ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. ఎందుకంటే మనకి ఎక్కువగా మనం చూసుకోవచ్చు 9:16 కదా. సో 9:16 అంటే ఎక్కువగా దేనికి ఉపయోగిస్తామంటే మనకి యూట్యూబ్ షార్ట్స్ కానివ్వండి, మనకి ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ ఉంటాయి కదా, రీల్స్ ఉంటాయి కదా, సో వాటికి చేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఈ యొక్క రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో లేదనుకుంటే మనకి యూట్యూబ్లో పెద్ద వీడియోస్ చేసుకోవాలి, సో స్టోరీస్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక మనకి 16:9 ఉంది కదా, సో ఇది 16:9 సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక మనకి ఒక ఇమేజ్ ఉంది కదా, సో ఇక మనకి దీని మీద ట్యాప్ చేసుకుంటే ఇక మనకి ఇమేజ్ 1 కావాలా, ఇమేజ్ 2 కావాలా. ఓకేనా. ఇక మనకి ఇమేజ్ 2 ఇమేజ్ ఉంది కదా దీని మీద సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా. సో మనకి 3, 4 ఉన్నాయి. సో మనకి ఇవి కావాలంటే మరి దీంట్లో మెంబర్షిప్ తీసుకోవాలి. ఇక మనకి ఆల్మోస్ట్ మనకి 2 ఇమేజ్ మనకి ఫ్రీగా వస్తుంది కాబట్టి ఇక 2 ఇమేజ్ ట్యాప్ చేసుకోండి. ఇక సెండ్ మీద ట్యాప్ చేసుకోండి. సెండ్ మీద ట్యాప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అయితే మనకి ఆటోమేటిక్గా అయితే మనకి సీన్ తగ్గట్టు ఇక మనకి ఆటోమేటిక్గా అయితే సో ఇమేజ్ మనకి వచ్చేస్తాం అన్నమాట. ఓకేనా. ఇమేజ్ అనేది మనకి ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయిపోయింది. ఇక చూసుకోవచ్చు మనకి సో ఇమేజ్ మనకి జనరేట్ అవుతుంది అన్నమాట.
చూసుకోవచ్చు మనకి ఎంత చక్కగా వచ్చింది చూసారు కదా. సో మనకి చాలా నీట్గా ఉంటుంది అన్నమాట మనకి. సో మనకి ఫస్ట్ సీన్ లో మనకి ఎలిఫెంట్ అండ్ టైగర్ రెండు మీట్ అవుతాయి కాబట్టి మనకి ఈ విధంగా అయితే వచ్చింది అన్నమాట. ఓకేనా. సో మనకి వన్స్ ఈ విధంగా వచ్చింది కదా. సో మనకి ఈ విధంగా అయితే సో మనకు వచ్చిన ఇమేజ్ ప్రాంప్ట్స్ ని మనకి ఈ విధంగా దీంట్లో మనం ఇక్కడ మనం యూజ్ చేసుకొని ఇక్కడ డైరెక్ట్గా అయితే ఈ విధంగా అయితే మనం ఒక ఇమేజెస్ మనం చేసుకోవచ్చు. ఓకేనా. సో మనకి వీటిని ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి కింద బాటమ్ లో డౌన్లోడ్ సింబల్ ఉంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా అయితే మనకి ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా. సో మనకి ఇక్కడ సీన్ 1 అయిపోయింది కదా. ఇప్పుడు సీన్ 2 చూద్దాం. ఓకేనా. సీన్ 2కు మనం చేయాలి కదా. ఇక మనకి సీన్ 1 మనం ఆల్రెడీ చేసామన్నమాట. ఓకేనా. సీన్ 2 ఇమేజ్ మనకి ప్రాంప్ట్ ఉంది, ఇమేజ్ ప్రాంప్ట్. దీన్ని కాపీ చేసుకుంటారు అన్నమాట. దీన్ని కాపీ చేసుకుని మళ్ళీ మనకి పిక్లు మీద ఉంది కదా. సో దీంట్లోకి వచ్చేస్తుందా ఇక్కడ ఇక్కడ నేను మళ్ళీ పేస్ట్ చేస్తాను అనమాట. సో కాపీ చేసుకుని మ్యాటర్ మొత్తం కూడా ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసి మనకి మళ్ళీ ఇక స్టైల్లో మనకి లాస్ట్లో ఉన్న ప్లెక్స్ సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక మనకి రేషియో వచ్చేసి మనకి యూట్యూబ్ రేషియో 16:9 సెలెక్ట్ చేసుకున్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక మనకి ఇమేజ్ ఉంది కదా. సో ఇమేజ్ జస్ట్ మనకి 2 ఇమేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక సెండ్ ట్యాప్ చేస్తామన్నమాట. మనకి సీన్ 2లో ఇప్పుడు ఏం జరుగుతుందో దానికి సంబంధించిన మనకి ఇక్కడ ఫొటోస్ వస్తాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ. సో మనకి సీన్ 2లో జరుగుతుంది మనకి ఆటోమేటిక్ అయితే మనకి సీన్ 2 సంబంధించిన మనకి ఇమేజ్ కూడా మనకి మనకి డైరెక్ట్గా అయితే వచ్చేసింది అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఫస్ట్ పిక్ అయితే కొంచెం మనకి గడిబిడి ఉంది, తేడా ఉంది. సో మనకి సెకండ్ పిక్ అయితే మనకి పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో మీకు ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చిన పిక్స్ మీరు డౌన్లోడ్ చేసుకున్నాం. సో డౌన్లోడ్ ఎలా చేసుకోవాలంటే కింద మనకి డౌన్లోడ్ సింబల్ ఉంది కదా. దీన్ని ట్యాప్ చేసుకోండి మనకి ఆటోమేటిక్ అయితే డౌన్లోడ్ అయిపోయింది అన్నమాట. ఓకేనా. సో మనకి వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత సో మనకి ఈ విధంగా మనకి ఇక్కడ మొత్తం ఉన్న సీన్స్ మొత్తం కూడా సో మీకు వచ్చే స్టోరీ మొత్తం కూడా ఈ సీన్స్ మొత్తం కూడా కాపీ చేసుకోండి. సో ప్రతిసారి అంటే ప్రతి ఒక్కసారి కూడా ప్రతి ఒక్క సీన్ సంబంధించిన ఇమేజ్ ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. మన పిక్ల మీదకి వచ్చేయండి, దాంట్లో పేస్ట్ చేసి మీకు సంబంధించిన ఇమేజ్ మొత్తం కూడా సో క్రియేట్ చేసుకోండి. సో వన్స్ మనకి సో సీన్ వైజ్గా అన్ని సీన్స్ సంబంధించిన ఇమేజెస్ మొత్తం కూడా క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన ఇమేజెస్ని యానిమేట్ చేసుకోవాలి. అంటే స్టోరీ లెక్క అంటే మనం వాటిని కదిలేలా చేయాలన్నమాట. అంటే మనకి యాక్షన్ అన్నమాట. మనకి సో వీడియో ప్రాంప్ట్ కావాలన్నమాట. ఇందాక మనం ఇమేజ్ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం వీడియో ప్రాంప్ట్ యూజ్ చేసుకొని మనకు వచ్చిన ఇమేజెస్ని సో వీడియోలో కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసుకొచ్చి ఏం చేస్తున్నా అంటే మనకి నౌ జనరేట్ వీడియో ప్రాంప్ట్స్ ఫ్రమ్ ఎబో అని పెట్టామన్నమాట. ఓకేనా. దీన్ని నేను ఇచ్చేస్తున్నాను, ChatGPT ఇచ్చేస్తున్నమాట. సో ChatGPT ఇచ్చేస్తే మనకి ChatGPT మనకి ఆటోమేటిక్గా చూసుకోవచ్చు మనకి ఏంటంటే సో వీడియో సంబంధించిన అంటే వీడియో ప్రాంప్ట్ అన్నమాట. ఓకేనా. మనకి వీడియో ప్రాంప్ట్స్ వచ్చేసిన అన్నమాట. ఓకేనా. సో ఈ వీడియో ప్రాంప్ట్స్ ద్వారా మనం ఏం చేయాలంటే సో మనకు వచ్చిన ఇమేజెస్ని యానిమేట్ చేసుకోవచ్చు, అంటే వీడియో రూపంలో మార్చుకోవచ్చు అన్నమాట. ఇక మనకి సీన్ 1లో ఉంది కదా. సో మనకి సీన్ 1 వీడియో ప్రాంప్ట్ ఉంది కదా. సో ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటారు అన్నమాట. సో కాపీ చేసుకున్న తర్వాత ఇక దీన్ని కాపీ చేసుకున్నా మీకు ఇందాక చెప్పాను కదా హ్యాలియో అని చెప్పేసి ఆ సైట్ని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేస్తే మీకు డైరెక్ట్గా అయితే మీకు డైరెక్ట్గా అయితే సైన్ అప్ అవ్వమంటాం. ఓకేనా. మీ యొక్క జీమెయిల్తో సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయితే మీకు ఫ్రీగా ఏంటంటే ఇక్కడ మీకు సో మీరు చూసుకోవచ్చు. సో 1100 పాయింట్స్ వస్తాయి అన్నమాట ఫ్రీగా. సో 1100 పాయింట్స్ మీరు యూజ్ చేసుకుని మీరు అప్రాక్సిమేట్లీ ఒక 30 నుంచి 40 వీడియోస్ వరకు మీరు క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. మనకి డైరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు డ్రాగ్ అండ్ పేస్ట్ మనకి అప్లోడ్ ఫోటో ఉంది కదా. ఇక మనం ఏం చేయాలంటే మనం సో మనకి ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా ఫస్ట్ సీన్ సంబంధించిన పిక్ అనేది. సో మన ఆ పిక్ అయితే మనం సో అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇక్కడ డౌన్లోడ్కి వచ్చి మనకి ఇందాక మనం డౌన్లోడ్ చేసుకున్న పిక్ని అయితే మనం ఇక్కడ ఇచ్చేస్తున్నమాట. ఓకేనా. సో ఇచ్చేసి ఇక్కడ మనం డైరెక్ట్గా అయితే డ్రాగ్ చేస్తే మన డేటా అయితే మనకి పిక్ అనేది అక్కడ అప్లోడ్ అయిపోయింది కదా. సో మనకి ఈ విధంగా అయితే ఇమేజ్ మనకి అప్లోడ్ అయిపోయింది కదా. సో మనకి 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. మనకి టైగర్ ఉంది అండ్ మనకి ఇక్కడ ఏంటంటే సో నెక్స్ట్ ఎలిఫెంట్ ఉంది. సో ఈ 2 క్యారెక్టర్స్ మనకి ఏం చేయాలి అక్కడ సో మనకి ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. ఓకేనా. మనం ఆల్రెడీ మనం ChatGPTని అడిగాం కదా. సో ChatGPTని అడిగితే మనకి ఇక్కడ అదే మనకి ఆటోమేటిక్గా వీడియో ప్రాంప్ట్ వచ్చింది. అంటే మనకి అక్కడ ఆ టైగర్ అండ్ ఎలిఫెంట్ ఏం చేయాలో మనకి వీడియోలో ఏం చేయాలో ఇక్కడ మనకి ఇచ్చిందన్నమాట. సో ఈ మ్యాటర్ని కాపీ చేసుకొని నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి మన డైరెక్ట్గా అయితే ఇక్కడ ఈ మ్యాటర్ అయితే పేస్ట్ చేయాలి. ఓకేనా. మనకి కింద 30 ఉంది కదా 30 కాయిన్స్ అని చెప్పేసి సో ఇక్కడ డైరెక్ట్గా అయితే కింద 30 మీరు ట్యాప్ చేస్తే మనకి ఆటోమేటిక్గా అయితే ఈ విధంగా మనకి ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఇక్కడ వీడియో అయితే మనకి రెడీ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 1% అయితే అయిపోయింది అనమాట. మనకి ఇది డైరెక్ట్గా అయితే 100% అయిపోయింది. మనకి ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చామో వీడియో ప్రాంప్ట్ అనేది ఈ వీడియో ప్రాంప్ట్లో ఏదైతే ఉందో మనకి అది చూపిస్తామన్నమాట. మనకి ఆటోమేటిక్గా ఈ ప్రాంప్ట్ తగ్గట్టు మనకి ఇమేజ్ ఉంది కదా ఇమేజ్ని మనకి వీడియోలోకి మార్చేస్తామన్నమాట. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు మనకి కొంచెం లోడ్ అవుతుందన్నమాట. మనకి విత్ ఇన్ 2-3 minutes మనకి ఆటోమేటిక్గా అయితే మనకి ఒక వీడియో అనేది మనకి రెడీ అయిపోయింది మనకి. సో కాస్త వెయిట్ చేద్దాం. ఈ విధంగా మనం రాసుకున్న స్టోరీ నుంచి సో ఫస్ట్ మనం సీన్స్ డివైడ్ చేసుకోవాలి. మనకు వచ్చిన ఇమేజెస్ని సో పిక్లిమెన్లో మనం అంటే తీసుకోవాలన్నమాట. సో పిక్లిమెన్లో వచ్చిన మనకి సీన్ వైజ్గా ఇమేజ్ని అప్లోడ్ చేసుకొని నెక్స్ట్ మనం ChatGPTని సో అదే సీన్స్ నుంచి మనం వీడియో ప్రాంప్ట్స్ని మనం అడగాలన్నమాట. సో వీడియో ప్రాంప్ట్స్కి అదే వస్తుంది. సో నెక్స్ట్ మనకి సీన్ 1లో ఏం జరిగిందో ఆ పిక్ అక్కడ అప్లోడ్ చేసుకోవాలి. మనకి వీడియో ప్రాంప్ట్స్లో సీన్ 1లో ఏముందో ఇక ఇచ్చేసుకోవాలి. ఓకేనా. సో ChatGPT ఇక్కడ మనకి హ్యాలీలో ఇచ్చేస్తే మనకి ఆ పిక్కి అండ్ మనకి వీడియో ప్రాంప్ట్ తగ్గట్టు మనకి
ఆ పిక్ అనేది మనకి యానిమేట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకి ఆటోమేటిక్ మనకి చూసుకోవచ్చు ఒక 100% అయిపోయింది అనమాట. ఇక మనకి సో పిక్ ఇచ్చాం కదా, మనకి పిక్ అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనకి ఆటోమేటిక్ అయితే ఇక్కడ మనకి వీడియోలోకి అయితే కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా. ఇక మీరు చూసుకోవచ్చు మనకి ఎంత చక్కగా ఉంది అక్కడ, చూసారు కదా మనకి ఆటోమేటిక్ అయితే ఇది. సో మనకి ఏమంటారు ఇమేజ్ నుంచి మనకి యానిమేషన్ అనమాట వీడియోలోకి అయితే మనకి మారిపోయింది అనమాట. ఓకేనా. ఇక్కడ చూసుకోవచ్చు. సో కాస్త లోడ్ అవుతుంది ఎందుకంటే నెట్వర్క్ ఇష్యూ అనమాట. సో ఒక నిమిషం ఆగండి. మనకి ఇక్కడ ఈ పిక్ ఇచ్చాం కదా, సో ఈ పిక్ అనేది మనకి సో మనం ఇక్కడ ప్రాంప్ట్ ఇచ్చాం కదా, ఇమేజ్ మనకి వీడియో ప్రాంప్ట్. సో ఇక్కడ ఈ ప్రాంప్ట్కి అనుగుణంగా ఇక్కడ మనకి ఆ ఇమేజ్ అంటే ఇక్కడ యానిమేషన్ ఏం జరగాలో ఇక్కడ మనకి ఈ పిక్ అనేది డైరెక్ట్గా మనకి యానిమేషన్ వీడియోలోకి అయితే మారిపోయింది అనమాట. చూసారు కదా మనకి ఎంత చక్కగా వచ్చింది వీడియో అనేది. సో మనకి ఈ విధంగా మనకి డైరెక్ట్గా అయితే సో మనకి డైరెక్ట్గా అయితే సో ఇమేజ్ నుంచి అయితే మనం సో యానిమేషన్ వీడియోలోకి అయితే మార్చుకోవచ్చు అనమాట. ఓకేనా. మనకి ఇక్కడ ఈ విధంగా మనకి సో ఇమేజ్ నుంచి సో యానిమేషన్ వీడియో వచ్చింది కదా, సో మనం దీన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే కింద మనకి సో డౌన్లోడ్ సింబల్ మనకి దీని ట్యాప్ చేసుకుంటే మనకి డైరెక్ట్గా అయితే సో ఈ మనకి వీడియో అనేది మన డైరెక్ట్గా అయితే మన యొక్క మీడియాలో అయితే మనకి గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది అనమాట. ఓకేనా. సో డైరెక్ట్గా మనకి ఏదైనా సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక మనకి సీన్ 1 అయిపోయింది కదా, మనం పిక్ ఇచ్చేసాం కదా, ఈ పిక్ ఇచ్చాము. సో ఈ పిక్ లో క్యారెక్టర్స్ ఏం చేయాలో కింద మనకి వీడియో ప్రాంప్ట్ ఇచ్చాము. సో ఈ ప్రాంప్ట్ తగ్గట్టు మనకి ఈ ఇమేజ్ లో ఉన్న క్యారెక్టర్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఆటోమేటిక్ గా. సో పిక్ అనేది మనకి యానిమేటెడ్ వీడియో లాగా అయిపోయింది అనమాట. ఇక మనకి ఇక్కడ మనకి ఈ ప్రాంప్ట్ ఏముందంటే సో రెండు కూడా ఒక నదిలో మంచిగా ఆడుకుంటారని చెప్పేసి ఈ ప్రాంప్ట్ లో ఉందన్నమాట. సో ఈ ప్రాంప్ట్ తగ్గట్టు మనకి సో ఇమేజ్ అనేది మనకి ఆటోమేటిక్ అయితే యానిమేటెడ్ వీడియో లెక్క అయితే అంటే ఒక వీడియో లెక్క అయితే అయిపోయింది అనమాట. సో మీకు ఈ విధంగా ఒక స్టోరీలో ఉన్న సో మనకి ఉంటుంది కదా, ఒక స్టోరీలో ఉన్న క్యారెక్టర్స్ మొత్తం కూడా అంటే సీన్ వైజ్ గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఇమేజెస్ క్రియేట్ చేసుకున్న తర్వాత సో ఇమేజ్ వస్తాయి కదా, సో ఇమేజెస్ పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇమేజెస్ నుంచి మనం డైరెక్ట్గా ఏంటంటే వీడియో ప్రాంప్ట్ తీసుకోవాలి. ఓకేనా. సో వీడియో ప్రాంప్ట్ తీసుకుంటే మనకి అంటే సీన్స్ తగ్గట్టు వీడియో ప్రాంప్ట్స్ వస్తాయి అన్నమాట. సో ఆ వీడియో ప్రాంప్ట్స్ని సో ప్లస్ మనం జనరేట్ చేసి పెట్టుకున్న పిక్స్ అనేవి ఈ రెండు కంబైన్ చేసుకొని మన డైరెక్ట్గా అయితే హ్యాలీలోకి వచ్చేసి డైరెక్ట్గా అయితే మనకు వచ్చిన పిక్స్ అనేవి సో డైరెక్ట్గా అయితే ఈ విధంగా యానిమేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ యానిమేట్ చేసుకున్న పిక్స్ మనకి వీడియోస్ ఉంటాయి కదా, ఈ షార్ట్ క్లిప్స్ మొత్తం కూడా డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని డైరెక్ట్గా అయితే మనకి కైన్మాస్టర్ కానివ్వండి, మొబైల్ అయితే సో మనకి కైన్మాస్టర్ కానివ్వండి, మనకి క్యాప్ కట్గా ఉంటాయి కదా, సో వాటిలో మీరు వీటిని మొత్తం ఇంపోర్ట్ చేసుకోండి. సో వీటికంటే ముందు మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఉన్న స్టోరీ ఉంటుంది కదా, సో ఆ స్టోరీ మొత్తం రికార్డ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సో స్టోరీస్ని ఎలా రికార్డ్ చేసుకోవాలంటే సో మీకు ఒక స్టోరీ వస్తుంది కదా, సో ఆ స్టోరీ మొత్తం ఒక దగ్గర రాసుకోండి. సో లేదంటే మీకు మనకి ఇక్కడ చార్జిబిట్ ఉంది కాబట్టి సో చార్జిబిట్లో మీరు సో చదవండి, సో చదువుకుంటూ పోండి, మీరు ఆడియో రికార్డ్ చేసుకోండి. సో మీకు ఎందుకంటే సో మీకు ఒకసారి మీరు మన యూట్యూబ్కి వెళ్ళి సో సెర్చ్ చేసుకోసారి మనకి తెలుగు స్టోరీస్ కొడితే చాలా రకాల వస్తాయి మన వీడియోస్. ఓకేనా. సో మీకు ఆ వీడియోస్ ఎలా ఉంటుంది అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ స్టోరీ చెప్తా ఉంటే మీకు అక్కడ మీకు వర్చువల్గా అంటే మీకు కళ్ళకి సో ఆ క్యారెక్టర్ అది ఆ పని చేసుకుంటూ కనపడతాం అన్నమాట. ఓకేనా. సో మనకి బ్యాక్గ్రౌండ్లో ఈ విధంగా మనకి ఏంటంటే మీరు ముందుగా ఒక స్టోరీని సో మీ వాయిస్ ఓవర్ వచ్చేసి సో మీకు మొబైల్ ఉంటుంది కదా, సో మనకి వాయిస్ రికార్డర్. ఓకేనా. రికార్డర్ ఓపెన్ చేసుకోండి. మీ స్టోరీస్ని సో అనగనగా ఒక అడవి ఉంది, సో అడవిలో మనకి ఈ విధంగా టైగర్ అండ్ ఎలిఫెంట్ ఫ్రెండ్స్ ఉండేవి, ఈ విధంగా చెప్పుకుంటూ పోండి. సో చెప్పుకుంటూ పోయిన తర్వాత మనం డౌన్లోడ్ చేసుకున్న సీన్ వైజ్గా మనకి వీడియో క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్ని యాడ్ చేసుకుని సో ఆడియోకి క్లిప్కి సింక్ అయ్యేలా మ్యాచ్ చేసుకుని మీకు ఆటోమేటిక్ అయితే ఒక అద్భుతమైన స్టోరీ అయితే మీకు క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఈ క్రియేట్ అయిన స్టోరీ మీ డైరెక్ట్గా అయితే మనకి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి అప్లోడ్ చేసుకోండి. సో అట్రాక్టివ్గా అప్లోడ్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్గా అయితే ఎవ్రీ మంత్ మీకు యూట్యూబ్ నుంచి అయితే మీకు మానిటైజేషన్ ఎనేబుల్ అవగానే మీకు డైరెక్ట్గా అయితే మనీ వచ్చేస్తాయి అన్నమాట. అండ్ మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనీ వస్తాయి అన్నమాట. సో ఏ విధంగా మనీ వస్తాయి అంటే మీకు ఇన్స్టాగ్రామ్లో మీకు ఈ విధంగా స్టోరీస్ అప్లోడ్ చేసి పెట్టారనుకోండి, మీరు ఇలాంటి అట్రాక్టివ్ స్టోరీస్ చేసి మీరు రీల్స్ కనుక అప్లోడ్ చేస్తారనుకోండి మీకు ఆటోమేటిక్గా రీచ్ వస్తుంది అన్నమాట. సో రీచ్ వస్తే మీకు ఆటోమేటిక్గా అయితే ఫాలోవర్స్ అనేవి వచ్చేస్తారు కదా. సో మీకు వన్స్ ఫాలోవర్స్ వచ్చారనుకోండి మీకు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, మనకి కంపెనీ ఉంటాయి కదా, సో కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే సో మాకు ఈ విధంగా మాకు ఐటమ్ని మీ ఛానల్లో ప్రమోట్ చేయమని చెప్పేసి అడుగుతారు అన్నమాట. ఓకేనా. సో మీ డైరెక్ట్గా అయితే వాళ్ళ యొక్క కొలాబరేషన్ అంటే స్పాన్సర్షిప్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఇచ్చిన మనీ తీసుకున్న డైరెక్ట్గా అయితే స్పాన్సర్షిప్ మీకు ఈ విధంగా కొలాబరేషన్ కూడా చేసుకోవచ్చు. మీకు ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లో ప్యాసివ్ ఇన్కమ్ని ఎండ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మీకు ఫేస్బుక్లో ఎలా అంటే మీకు ఫేస్బుక్లో యాడ్స్ వస్తాయి అన్నమాట. సో ఫేస్బుక్ యాడ్స్ ద్వారా మీకు మనీ వస్తుంది. ఓకేనా. ఎన్ని విధాలుగా అయితే యానిమేషన్ వీడియోస్ ద్వారా మనకి ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అండ్ మనకి యూట్యూబ్ ద్వారా మనకి ఎన్ని విధాలుగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా. సో మనకి ఈ విధంగా అయితే ఒక స్టోరీని రాసుకొని సో మన డైరెక్ట్గా అయితే ఒక మనం యానిమేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా. మీ దగ్గర స్టోరీస్ రాకపోతే మన డైరెక్ట్గా అయితే చార్జిబిట్ అయితే మనకి డైరెక్ట్గా చార్జిబిట్ మనకి స్టోరీస్ ఇస్తాం అన్నమాట. మీ దగ్గర స్టోరీ ఉంటే సో స్టోరీ తెలుగులో రాసుకొని టైప్ చేసుకుని చార్జిబిట్కి ఇవ్వండి. సో చార్జిబిట్ తీసుకుంటుంది. సో వచ్చే స్టోరీని ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోండి. సో సీన్ వైజ్గా డివైడ్ చేసుకోండి, డైరెక్ట్గా అయితే యానిమేషన్ చేసుకోండి. ఓకేనా. మీకు తెలుసుగా స్టెప్స్ ఏ విధంగా ఫాలో అవ్వాలో మీకు ఈచ్ స్టెప్ కూడా కింద మెన్షన్ చేస్తామంట. ఓకేనా. ఫస్ట్ స్టెప్లో ఏం చేయాలి, సెకండ్ స్టెప్లో ఏం చేయాలి, సో థర్డ్ స్టెప్లో ఏం చేయాలి మొత్తం కూడా మీకు కింద ఒక మ్యాటర్ ఇస్తామంట. ఓకేనా. సో ఆ మ్యాటర్ని కాపీ చేసుకోండి. ఇప్పుడు మన వీడియో ఎలా చేస్తామో సో వీడియో తగ్గట్టు మీరు కూడా మీకు తగిన సో ఒక స్టోరీని రాసుకోండి. సో రాసుకొని
డైరెక్ట్గా అయితే యానిమేషన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ విధంగా అయితే ఏఐ యూజ్ చేసుకుని మనం ఫ్రీగా అయితే యానిమేట్ చేసుకోవచ్చు అనమాట. సో నా ఎక్స్ప్రెషన్ మీకు ఏమన్నా లోడ్ పార్ట్లు ఉంటే క్షమించండి, ఎందుకంటే సో మనకి ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకి యాక్చువల్లీ ఈ ఛానల్ మనకి మనీ ఎర్నింగ్ కంటెంట్ అనమాట. సో మనకి ఏంటంటే ఇది పార్ట్ టైంకి మీకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఫస్ట్ టైం ఒక కొంచెం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసి చెప్పామాట. సో ఎక్స్ప్రెషన్లో కానివ్వండి, సో వీడియో ప్రజెంటేషన్లో కానివ్వండి, మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే ఎక్స్క్యూజ్ చేయండి. సో ఓకేనా, సో వీడియో నచ్చినట్లయితే సో ఒక లైక్ చేయండి. అండ్ మీకు ఇలాంటి కంటెంట్ ఇంకా మరింత అంటే మీకు ఇలాంటి ఏ యానిమేషన్ మీద ఇంకా మీకు మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు కనుక వీడియో కనుక ఒక 500 లైక్స్ వచ్చాయనుకోండి, సో అంటే 500 లైక్స్ అంటే మరీ ఆశ పెద్దదే, కాకపోతే 500 లైక్స్ వచ్చాయనుకోండి, సో మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఒక స్టోరీని సో లైవ్లో ఎలా అంటే ఒక స్టోరీ మొత్తం కూడా అంటే క్యారెక్టర్ కన్సిస్టెన్సీ కానివ్వండి, ఒక ఇమేజ్ ప్రాంప్ట్స్ కానివ్వండి, వీడియో ప్రాంప్ట్స్ కానివ్వండి, అండ్ సీన్ వైజ్గా డివైడ్ చేయడం కానివ్వండి, ఒక స్టోరీ మొత్తం కూడా మీకు లైవ్లో ఒక 1 అవర్ అయినా పర్లేదు, సో మొత్తం స్టోరీ మొత్తం క్రియేట్ చేసి మీకు చూపిస్తామాట. ఓకేనా, సో ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై, థ్యాంక్ యూ.